గురువుగారు తెలంగాణ గురించి చెప్పారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పురోగతి సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థికంగా పురోభివృద్ధి పొందేదానికి ఆంధ్రాకి తెలంగాణతో పోలిస్తే ఇందాక మనకు యాజ్ యూజువల్గా మనకు కనపడుతుంది. అవును, మిత్ర ప్రభుత్వమే ఫండ్స్ వస్తాయి. వస్తుంది. కానీ అక్కడ పార్టీ ఏముంది ప్రధానంగా అంటే తెలుగుదేశం. ఇక్కడ తెలంగాణ అయితే అక్కడ ఆంధ్ర రాష్ట్రం. ఆఈఊఏ కృత్తికా నక్షత్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది మేషరాశిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే మేషరాశిలోని కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంది. ఇందాకే మేషరాశి గురించి చెప్పాను. రావాల్సిన బకాయిలు వస్తాయి, నష్టపోయినటువంటివి వస్తాయి. మేషరాశిలో యాజ్ యూజువల్గా అందరికీ బాగుంది కదా, కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి బాగానే ఉంది. సో కొంతమేర నష్ట నివారణ చర్యలు జరిగే అవకాశం ఉంది. కంపేరిటివ్ టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా అమరావతి అన్న పేరు కూడా కృత్తికా నక్షత్రంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ అందుకుంటాయి. ఈ సంవత్సరం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాల్సి వస్తుంది. అయితే ఆ స్థానం మీద శని దృష్టి ఉండగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అధికారాన్ని కానీ అట్లాగే అధికారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశమే. కానీ పక్కనే చెక్మేట్ లాగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నువ్వు ఏ రూపాయి పెడుతున్నా నీదే నిర్ణయాధికారం అయినప్పటికీ కూడా నేను నీ ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి ఆ పెడుతున్న రూపాయి ఏమిటి అని నేను నిన్ను అడగకపోయినా గమనిస్తుంటా. సో నీ మీద తెలియకుండానే భారతీయ జనతా పార్టీ కావచ్చు, అట్లాగే జనసేన పార్టీ కావచ్చు, ఈ రెండు కళ్ళు నీ మీద స్పై లాగా ఉన్నాయి. నిన్ను క్వశ్చన్ చేయకపోవచ్చు కానీ స్పై చేస్తుంటాయి. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకొని ఆ యొక్క రాష్ట్రానికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి ఆ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ జాగ్రత్తగా ఉండాలి. నాయకత్వం వహించే దాంట్లో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. కానీ పూర్తి నిర్ణయాధికారాలన్నీ తెలుగుదేశానికే ఉంటాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ అది. అంటే ఇప్పుడు జనసేన కాదనుకోవచ్చు, బీజేపీతో కూడా మాకు వద్దని కటాఫ్ అయిపోవచ్చు. కానీ మిత్రధర్మం ప్రకారం కలిసి ఉన్నారు. సో ఇప్పుడు మిత్రధర్మంలో కలిసి ఉన్నప్పుడు ఇద్దరు మిత్రులు క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ ఆ వాక్ స్థానాధిపతి అయినటువంటి వాడు, ధనస్థానాధిపతి అయినటువంటి వాడు ఆ ఏదైతే ఉందో వృషభ రాశిలో ఉంటాడు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి ధనస్థానం వృషభం అయ్యింది. వృషభంలో గురువు ఉన్నాడు. గురువు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది రేపు ఏప్రిల్ మే దాకా. ఇప్పుడు ఆ వృషభంలో ఉన్నటువంటి గురువు మీద శని దృష్టి ఉంది కాబట్టి పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. ఏదైనా షాడో చేస్తున్నారు, జాగ్రత్త ఎట్లా పెడుతున్నాడు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాడు అనేది అడగకుండా వాచ్ చేశాడు. అంటే నీ జోబిలో నీకు 1000 రూపాయలు పెట్టేసి పక్కన నేను పుస్తకం పెట్టుకొని రాసుకుంటూ కూర్చుంటుంటా, నీకు చెప్పను. పుస్తకం రాసుకుంటున్నా, చిత్రగుప్తుడి చిట్టా అలాగా పెట్టుకోనున్నా, అవసరమైనప్పుడు బయట తీసి అనేటట్లుగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు పారదర్శకంగా వెళ్తున్నప్పటికీ కొన్ని ఒత్తిడులకు వచ్చినప్పుడు పరస్పర అంగీకారంతో వెళ్ళడం. ఇప్పుడు పెట్టకూడని దగ్గర 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది నేను స్వయంగా పెట్టేసే కంటే ఈ 2 కళ్ళకి చూపించి పెడితే ఏమవుతుంది? నథింగ్. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టేస్తే ఏ గొడవ ఉండదు. సో కాబట్టి సామ్యంగా వెళుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటివి అభివృద్ధి పరంగా యోగం ఉంది. అట్ ద సేమ్ టైం షాడో ఐ కూడా ఉంది. సో ఆంధ్ర రాష్ట్రానికైతే ఢోకా లేదు ఈ సంవత్సరం. అభివృద్ధి పరంగా పోలవరం కంచె పైకి ఎక్కుతుంది, అమరావతిలో కొంచెం నిర్మాణాలు సాగుతాయి, రోడ్లు సాగుతాయి, ఎయిర్పోర్ట్లు కొన్ని అమలుకు నోచుకుంటాయి, కొన్ని వేగవంతమైన పనులు సాగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ప్రజా పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన మాటల దగ్గర ఆ ప్రభుత్వం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంతా బాగానే ఉంది అంటున్నారు, కానీ ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి కదా, ఉచితాలని. ఈ ఉచితాల దగ్గర వాళ్ళు కొంచెం అలసత్వం ప్రదర్శించడం వల్ల అపప్రద మూట కట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ పొదుపు సంఘాలను లేకపోతే డ్వాక్రా మహిళలను ఏదో ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే బాగా
అలవాటు పడిపోయారు ఉచితాలకి. సడన్గా నేను ఇవ్వను అంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి అలా ఆ ఉచితాల విషయంలో ప్రభుత్వం సవ్యరీతిలో స్పందించలేని ఇక్కట పరిస్థితులు పడతాయి. ఆ పరిస్థితులు పడ్డప్పుడు లేదా వాళ్ళు పెడతా అన్నదానికి పెట్టద్దని ఈ ఇద్దరు అబ్జెక్షన్ చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఇదొక వైకుంఠపాళి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అవతల వాడిని కింద దొక్కపోతే నువ్వు ఎలా పైకి వెళ్తావు? అవతల వాడు సుఖంగా ఉంటే నువ్వెట్ట రాజు అవుతావు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొంత రాజకీయ కేళి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ఆ రాజకీయ కేళి ఇప్పుడు కంటికి కనపడదు, ఇన్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పచ్చు. యువతకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? చాలా మంది వెయిట్ చేస్తున్నారు యువత. ఉద్యోగపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇరు రాష్ట్రాల్లో కూడా యువతకి ప్రాధాన్యత ఉంటుందమ్మా. ఓకే. సో వాళ్ళకి జాబ్స్ ప్రధానం. యువతకి ప్రైవేటో గవర్నమెంటో ఏదో ఒకటి జాబ్స్. కాబట్టి మౌలిక వసతుల కల్పనలో వీళ్ళు ముందుంటారు. ఓకే. కానీ ప్రజలకి ఏదైతే ఇచ్చిన ఉచిత బస్సు హామీ, బస్సు ఎక్కండి ఫ్రీగానో, లేకపోతే మీకు ఈ డబ్బులు ఉచితంగా వస్తాయనో, లేదా ఏదో మీకు తల్లి దీవెనో ఏదో చెప్పుంటారు. ఆ చెప్పే వాటిల్లో నెసెసిటీ అంటే అవసరము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే అన్నం పెట్టే అంశాలు ఉంటాయి, రేషను, అన్నా క్యాంటీన్లు, అట్లాగే ఇంకేదైనా ముసలి వాళ్ళకి పింఛన్లు, ఇట్లాంటివి కరెక్ట్గా అందుతాయి. ఇక ఎక్సెస్ అనేటువంటి మీద వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు.